ప్రజలందరికీ నమస్కారం అండి. జూలై 1వ తారీఖు అనగా రేపు ఉదయం 6 గంటలకు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు వీరి ముగ్గురు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి హామీ పెన్షన్లను పెంచుతాము, నిరుపేదలను లబ్ధిదారులను ఆదుకుంటామని చెప్పి నాడు ఎన్నికల హామీగా మీ ముందుకు రావడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జూలై 1వ తారీఖు రేపు ఉదయం 6 గంటలకు పెన్షన్ పంపిణీ మొదలవుతుంది. ఇందులో క్రిత ప్రభుత్వం ఇచ్చినటువంటి 3,000 రూపాయల నుంచి నేడు 4,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా పాక్షిక వికలాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెంచడం జరిగింది. పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి వికలాంగులకు 5,000 నుంచి 15,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ బాధితులకు కానీ తలసేమియా బాధితులకు కానీ వారి యొక్క పెన్షన్ని 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. రేపు జూలై 1వ తారీఖు చాలా అద్భుతమైన రోజుగా మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. చాలా పేదరికంతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వృద్ధులకు కానీ ఇలా పెన్షన్ లబ్ధిదారులు అందరికీ కూడా రేపు పెంచిన పెన్షన్ను అందజేస్తూ ఉంటే వారి యొక్క కష్టాలు కొంతవరకు తీరుతాయని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి కష్టాలను తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం మ్యాక్సిమం ప్రయత్నం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉంది. మొత్తం మీదుగా రాష్ట్రంలో 65,30,000 పెన్షన్లకి లబ్ధిదారులు ఉండగా అందుకు ఏప్రిల్, మే, జూను ఈ 3 నెలలకి సంబంధించినటువంటి ఏదైతే ఏరియర్ ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి నెలకి 1,000 రూపాయలు పెంచుతాము. జూలై నెల ఈ 3,000ను కలిపి 4,000తో కలిపి 7,000 రూపాయలను మేము లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తామని చెప్పి నాడు ఎన్నికల హామీల్లో మేము తెలియజేయడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ రేపు 7,000 రూపాయలు మీకు నేరుగా మీ ఇంటికి వచ్చి సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీ చేతిలో ఉదయం 6 గంటలకు పెన్షన్ మీ చేతిలో పెట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. సేవ చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా మనసు ఉండాలి. పేద ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచన ఉండాలి. అందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ముందుంటుందని చెప్పి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేతికి తీసుకొని ఇది ఒక బాధ్యతగా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని 2029 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీకు చేసి చూపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఎందుకంటే దీని క్రితం జరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే కొంచెం అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామో ఆ అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. రేపు జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నిరుపేదలకు పెన్షన్ల లబ్ధిదారులకు అందరికీ కూడా రేపు ఒక పండగ వాతావరణం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.